హాయ్ అండి, అందరికీ నేత్ర ఛానల్కు స్వాగతం. మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మళ్ళీ కొత్తగా న్యూ అప్డేట్ అనేది గవర్నమెంట్ నుంచి రావడం అంటూ జరిగింది. అయితే ఇప్పటికీ కేబినెట్ మీటింగ్ ఇంకా పెట్టాల్సి ఉంది. ఈ పెన్షన్లపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఎందుకంటే మనము ప్రజలను ఉద్దేశించి ఈ పెన్షన్దారులను ఉద్దేశించి ఏ విధంగా పోవాలనేది సర్కారు నిర్ణయం అనేది కొంచెం లేటుగా కావడం జరుగుతుంది. అయితే మందకృష్ణ మాదిగ గారు చెప్పిన డిమాండ్లకు కట్టుబడి ఏ విధమైన డెసిషన్ తీసుకోవాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అటు ఒక పక్క ఈ డిమాండ్లు ఉన్నాయి, ఇటు ఒక పక్క అసెంబ్లీ నడుస్తున్నది. అయితే మనము ఇందులో కొంచెం తీసుకోవడానికి కొంచెం లేట్ ప్రాసెస్ అనేది ఈ పెన్షన్లపై నడుస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. అయితే ప్రస్తుతము వివిధ నాయకులను అలాగే ప్రతి నాయకులను కూడా చర్చించి ఏ విధంగా ముందుకెళ్ళాలని ఈ పెన్షన్లపై అలాగే ఈ రైతు భరోసాపై డిసిషన్ తీసుకోవడానికి కొంచెం సమయం అయితే పట్టనున్నట్టుగా తెలుస్తుంది. ఈ పెన్షన్లపై చర్చ జరిగిన తర్వాత కేబినెట్ మీటింగ్ పెట్టి తరువాత బిల్లు పెట్టనున్నది గవర్నమెంటు. ఈ పెన్షన్లు పెంచి ఇచ్చే కార్యక్రమానికి ఖచ్చితంగా బిల్లు పెట్టి ఇవ్వనున్నట్టుగా తెలుస్తున్నది. అయితే ఇప్పుడు మనకు ప్రస్తుతము నవంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ మాత్రమే, అలాగే డిసెంబర్కు సంబంధించిన పెన్షన్ మాత్రమే ఇవ్వాల్సి ఉన్నది. 2 నెలల పెన్షన్ ఇప్పుడు మనకు బాకీ ఉన్నది. అయితే ప్రస్తుతము ఇప్పుడు బ్యాంకులో సెలవు దినాలు ఉన్నాయి. ఈ క్రిస్మస్ పండుగ గురించి సెలవుల దినాలు ఉన్నాయి కాబట్టి పెన్షన్ ముందే అంటే దాదాపు 22వ తారీఖు 23వ తారీఖు లేకుంటే 21వ తారీఖు నాడే పెన్షన్లు అప్డేట్ అయినాయి. ఆల్రెడీ 22వ తారీఖు నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నది. పెన్షన్లు పాత పద్ధతిలోనే అండి. నవంబర్ నెలకు సంబంధించిన పెన్షను పాత పద్ధతిలోనే ఒక్కొక్కరికి 2016 రూపాయలు, అలాగే 4016 రూపాయలు వికలాంగులకు పెన్షన్ పాత పద్ధతిలోనే ఈ నెలలో ముందే కాస్త ఒక 2-3 రోజుల ముందే పెన్షన్లు పడే అవకాశం ఉన్నట్టుగా గవర్నమెంట్ నుంచి వార్త రావడం అంటూ జరిగింది. ఇక పోతే పెన్షన్లు పెంచి ఇచ్చే కార్యక్రమం మీద తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఒక్కసారి మనము దాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తే ఖచ్చితంగా అది నెరవేర్చాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దాని మీద తీవ్రమైన చర్చ జరుగుతుంది. అలాగే 12 నెలలకు సంబంధించిన మరి పాత బకాయిలు అంటే ఇవి ఎప్పుడో మన గవర్నమెంట్ చెప్పేసింది కదా. వచ్చిన వెంటనే కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఖచ్చితంగా పెన్షన్లను పెంచి ఇస్తామని తెలపడం జరిగింది. కాబట్టి ఈ 12 నెలల పెన్షన్ బకాయిలు మరి కలిపి వేస్తారా అనేది మనకు ఇప్పుడు తెలియరానున్నది. అలాగే పెన్షన్లు కూడా 2000ది 4000కు, 4000ది 6000కు పెంచి వేసే కార్యక్రమానికి సన్నద్ధం అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంటు. దీనికి కొంత సమయం అనేది పడుతుంది. ఇది వాస్తవం అండి. ఇప్పుడు వచ్చిన కొత్త న్యూ అప్డేట్ అండి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ను నొక్కండి. ఏ అవసరం ఉన్నా మీకు కింద ఏదైనా ఉంటే కింద మెసేజ్ రూపంలో తెలియజేయండి. దాని గురించి చర్చించుకుందాం. ఓకే అండి, ధన్యవాదాలు.